మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేపట్లో ఒక సెల్ ఫోను ల్యాప్టాప్లు అప్పగించాలని కేటీఆర్ను ఆదేశించింది. ఇక న్యాయ సలహా ప్రకారం నడుచుకుంటానని కేటీఆర్ తెలిపారు. అయితే కేటీఆర్ వాడిన సెల్ ఫోన్ మ్యాక్బుక్ ల్యాప్లోని కీలక సమాచారం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కేటీఆర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా డాక్యుమెంట్లను రెడీ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. రేపట్లో ఒక సెల్ ఫోన్ను ట్యాబ్లను అప్పగించాలని కేటీఆర్ను ఆదేశించింది. న్యాయ సలహా ప్రకారం నడుచుకుంటానని కేటీఆర్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి, ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సెల్ ఫోన్, మ్యాక్బుక్ ట్యాబ్లలో కీలక సమాచారం ఉందంటారా? రైట్ వరుణ్, ఏసీబీ ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి కేసులో కొంత స్పీడ్ పెంచిందని చెప్పుకోవాలి. అయితే తాజాగా నిన్న కేటీఆర్ ను అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ని ప్రశ్నించిన ఏసీపీ ప్రశ్నలో భాగంగా గతంలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఆ ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించిన అంశం పూర్తి స్థాయిలో ఎలా మీరు అంటే చేశారు, అంటే ఓరల్ గా చేశారా లేదు అంటే మెయిల్ ద్వారా చేశారా అనే అంశానికి సంబంధించి వాళ్ళు కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఏవి కూడా వాడినట్టుగా కూడా వాళ్ళు స్పందించలేదు. కేవలం నా పర్సనల్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అయితే ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ఇతర ఫోన్లకు సంబంధించి అందులోనే పూర్తి స్థాయిలో అంటే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి సంభాషణ జరిగింది అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు విచారణలో భాగంగా ఖచ్చితంగా ఏదైతే 2021 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఫోన్లు ఎవరైతే వాళ్ళు వాడినటువంటి ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లకు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఏసీపీకి సబ్మిట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిన్న విచారణలో చెప్పారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రేపటిలోగా సబ్మిట్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కొంత న్యాయ నిపుణుల సలహా తీసుకుని వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏసీబీకి సబ్మిట్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వాటిల్లోనే కీలక సమాచారం ఉన్నట్టుగా కూడా ఏసీబీ భావిస్తున్న నేపథ్యంలోనే వాటిని సబ్మిట్ చేయాలన్నట్టుగా కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్ని గంటలకి ఏసీబీ ఎదుట హాజరవుతున్నారు? అదేవిధంగా ఏవైతే భావిస్తున్నారో ఏసీబీ అధికారులు సెల్ ఫోన్ని, అదేవిధంగా మ్యాక్బుక్ని, ట్యాబ్ను ఇచ్చేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వారి యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఏసీబీకి ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు నేను ఖచ్చితంగా ఏసీబీకి సహకరిస్తాను, ఎలాంటి అవినీతి జరగలేదు, నా లాభాపేక్ష కోసం నేను చేయలేదు, కేవలం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తో పాటు హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి ఈ కార్ రేస్ ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గతంలో ఎవరు కూడా ఈ కార్ రేస్ ని హైదరాబాద్ తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఇక్కడ పెట్టుబడులు పెరగడంతో పాటు హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ని చేయడానికి నేను ఈ కార్ రేస్ ఫార్ములా ముందుకు వచ్చాను అన్నట్టుగా కూడా కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఖచ్చితంగా ఏసీబీకి విచారణకు నేను సహకరిస్తాను, ఎలాంటి అవినీతి జరగలేదు, రూపాయి లాభాపేక్ష కూడా జరగలేదు అని చెప్పేసి వాళ్ళు పదే చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క డాక్యుమెంటేషన్ సంబంధించి ఎట్లా మీరు అంటే కొనసాగించారన్న అంశానికి సంబంధించి, ప్రభుత్వ ల్యాప్టాప్లు సిస్టమ్స్ ఏమైనా వాడారా అన్న అంశానికి సంబంధించి, అంటే ఓరల్ గా చేసుకున్నారా, రిటర్న్ గా చేసుకున్నారా, ఈమెయిల్స్ ద్వారా మీ యొక్క సంభాషణ జరిగిందా, లాభాపేక్షకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఈ ఫార్మ్ రేస్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ఏ విధంగా మీరు చర్చలు జరపారనే అంశానికి సంబంధించి ఎక్కడ కూడా నేను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు వాడలేదు, కేవలం నా సొంతంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ తో పాటు ల్యాప్టాప్స్ మాత్రమే వాడాను అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా అంటే విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఆ టైంలో ఉన్నటువంటి 2021 నుంచి 2023 వరకు వాళ్ళు ఉపయోగించినటువంటి ఫోన్లో చాలా కీలక అంటే సమాచారం ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు విచారణకు అంటే అవి సబ్మిట్ చేయాలన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడాలి మరి కేటీఆర్ ఎలాంటి రిప్లై ఇస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ.